ఈ పతంగుల పండుగ పోటీలో పాల్గొని గెలిచిన వాళ్లకు ₹1,00,000 బహుమతి ఇవ్వబడును. ఎందుకు సార్ చెప్తారు? దూల్పేట యాదవ్ అన్న మనుషులే కదా గెలిచేది. వాళ్ళు రాలేదు కదయ్యా. వాళ్ళు రాకుండా పోటీ ఉండదు కదా సార్. అన్నా, యాదవ్ అన్న మనుషులు వస్తురానా? అన్నా, పోటీకి చాలా మంది వచ్చిరన్నా. రానిరా, దానిలో పోటీ పడేవాళ్ళు తక్కువ, మన గెలుపు చూసేవాళ్ళు ఎక్కువ. అన్నా చిన్నమ్మ రాలేదన్నా. రాకపోయినా మనం గెలిచి చిన్నమ్మకి కానుకిద్దాం రా బాయ్. అవునరా, మనల్ని గెలిచే మనగాడు ఎవడున్నాడు రా. పదండ్రా. వాళ్ళు వస్తుంటే పోటీ పడే వాళ్ళు ఎవరుంటారు? మనకు 1,00,000 రానట్టే. పార్వతి, జాగ్రత్తగా పట్టుకో. అట్ట ఇట్ట పడేస్తాను పెద్దబాబు గారు. రాత్రంతా నిద్ర లేకుండా కష్టపడి తయారు చేసినాం కదా. ఒకటి ఉంచుకొని మిగతావన్నీ అమ్మేద్దాం పార్వతి. మరి నాకు ఒక పతంగి ఇస్తానన్నారు కదా. ఇద్దరం కలిసే పోటీలో పాల్గొందాం పార్వతి. మనకు పతంగి చాలు. అయితే మీరు వెళ్ళి పేరు రాయించండి, నేను ఇవన్నీ అమ్మేసి వస్తాను. అలాగే. తప్పకుండా తప్పకుండా తప్పుకోండి, తప్పండి. జరుగు, తప్పండి. జరుగు, జరుగు. తప్పుకోండి. ఇటు పక్కకు రండి. పేరు రాసుకోండి. చెప్పండి. యాదన్న. గెలిస్తే ఎంత ఇస్తారు? ₹1,00,000. ఇంకో 1,00,000 కలుపుకోండి. యాదన్న చెప్పిండు. గెలిచినోనికి 2,00,000. మనమే గెలుస్తామన్నా. పందెం ఎంత కట్టినా మనకే కదన్నా. ఏమండి, కొంచెం తప్పుకోండి, కొంచెం తప్పుకోండి. పేరు రాసుకోండి. ఇటు పక్కకు రండి. మీ పేరు చెప్పండి. గట్టమనేని దేవేంద్ర. నెంబర్ ఎంత? 12. 11 మంది పతంగులు అయితే 12 వాడు వచ్చాడ్రా. చూసారా బాబు, వాళ్లే గెలుస్తామంటున్నారు. మీరు సంతకం చేసి వెళ్ళండి. పర్లేదు, వాళ్ళకున్న నమ్మకం అలాంటిది. గెలిస్తే 2,00,000 బహుమతి ఇస్తారు. తెగిన గాలిపటాన్ని తిరిగి ఇక్కడికి తీసుకురావాలి. థ్యాంక్ యూ. అన్నా, అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి. మీ ఫోన్ ఇస్తారా? ఓకే మేడం. ఇప్పుడే ఇస్తానన్నా. ఓకే మేడం. హలో హలో సార్, నా పేరు పార్వతి. చెప్పండి. కిడ్నీ కావాలని పేపర్లో వేసినారు కదా. మీరు ఇస్తారా? ఎంత ఇస్తారు? మీకు ఎంత కావాలో చెప్పండి, మా వాళ్ళతో మాట్లాడతాను. చాలా అర్జెంట్ అమ్మా. సార్, నాకైతే 5,00,000 అవసరం ఉంది సార్. అలాగా, ఇప్పుడు వస్తారా? అడ్రస్ చెప్తాను. సార్, సాయంత్రం లోపు వస్తాను సార్. తప్పకుండా రండమ్మా, మీకోసం ఎదురు చూస్తుంటాను. అట్టకి సార్. థ్యాంక్స్ అన్నా. ఇట్స్ ఓకే మేడం. ఇంకా రాలేదేంటి పార్వతి? ఎక్కడికి వెళ్ళింది? మీరోడినా నేనోడినా మన కుటుంబాన్ని మాత్రం ఓడిపోనివ్వని పెద్దబాబు గారు. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను.
ఎవరూ లేరేంటి? కరెక్ట్ అడ్రస్కే తీసుకొచ్చావా భవానీ? భవానీ, కరెక్ట్ అడ్రస్కే తీసుకొచ్చావా? అనాథాశ్రమం దగ్గరే ఉంటుంది బావుగారు. కేర్ టేకర్ గా జాబ్ చేస్తోంది. బయటికి వెళ్ళిందేమో. కొంచెంసేపు వెయిట్ చేద్దాం. అలాగే అక్క. కానీ ఒక మాట అడగనా? ఇక్కడ పనిచేసే సుధారాణి ఎక్కువ వడ్డీకి డబ్బులిస్తుంది. అది కూడా బంగారం తాకట్టు పెడితేనే. కానీ మన దగ్గర బంగారం లేదు కదా. నా దగ్గరుంది భవానీ. అక్క, ఏంటి నువ్వనేది? అంటే నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రాల్ని తాకట్టు పెడతావా? నా కుటుంబం కోసం నా భర్త కట్టిన తాళిని తాకట్టుగా నేను పెట్టుబడి పెడుతున్నాను భవానీ. వద్దక్క, వద్దే వద్దు. నువ్విలా చేస్తావని తెలుసుంటే ఇక్కడికి రానిచ్చేదాన్నే కాదు. అఖిల పసుపుతాడు తెచ్చుకుంది భవానీ. ఆవిడ డబ్బులిస్తానంటే తన మెడలో పసుపుతాడు వేలాడుతుంది. ఏంటి బావుగారు, మీరు కూడా అలాగే అంటారు? నేను బతికుండగా చూడకూడదనుకున్న దృశ్యాన్ని చూసేలా చేస్తున్నారిప్పుడు. అంటే అంటే నా ప్రాణాలు పోవాలనేనా? అలా మాట్లాడక భవానీ. మనకి వేరే దారి కనిపించినప్పుడు చిట్ట చివరిగా తాకట్టు పెట్టాలనుకునే వస్తువుని కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండనిస్తున్నాను. నీకు దండం పెడతానక్క. దయచేసి ఆ పని మాత్రం చెయ్యొద్దు. కావాలంటే నా తాళిబొట్టు తాకట్టు పెట్టండి, లేదంటే అమ్మేయండి. వద్దు భవానీ, ఆ పని ఎప్పుడు చేయకు. ఎంత పని చేశారండి. ఇప్పుడు రానంటే ఎలా? ఇప్పుడు దేవి మేడం గారికి ఏం చెప్పాలి? ఆవిడ ఎంత నొచ్చుకుంటుందో ఏంటో నాకు భయంగా ఉంది. ఇప్పుడు రానని చెప్తారా మీరు? ఒకసారి ఆలోచించండి. ఈ మాట ముందే చెప్పుంటే వేరే వాళ్ళని పిలిపించేవాళ్ళం కదా. ఇప్పుడు పిండి వంటలు చేయకపోతే నా ఉద్యోగం పోయేలా ఉంది. ఏమైందమ్మా? అనాథ పిల్లలకని అరిసెలు, బూర్లు, గార్లు చేసి పెట్టమని దేవి మేడం గారు డబ్బులిచ్చి వెళ్లారమ్మా. ఇప్పుడు వంటావుడు రానంటోంది. వాళ్ళ బంధువులెవరో కాలం చేశారని రానని చెప్తోందమ్మా. నా ఉద్యోగం పోవడానికే ఇలా జరిగిందనుకుంటా. ఆ వంటలన్నీ నేనే చేస్తే డబ్బిస్తారమ్మా? అఖిలాండేశ్వరి గారు, మీరు చేస్తారా? అక్క, నువ్వు ఇక్కడ వండుతావా? తప్పే ఉంది భవానీ. నిజానికి అనాథ పిల్లల కోసం ఉచితంగా సేవలు చేయాలి. కానీ మనకు అవసరం ఉంది కాబట్టి పని అడుగుతున్నాను. మనం నిలదొక్కున్నాక వాళ్ళిచ్చే డబ్బులతో అనాథ పిల్లలకి కావలసిన బట్టలు తీసుకుందాం. మంచి మాట చెప్పావు అఖిల. ఏమ్మా, వంట పని చేయనిస్తారా? అఖిలాండేశ్వరి గారు, మిమ్మల్ని నేను గుర్తుపట్టాను, కానీ మీకు పని ఇవ్వాలంటేనే నాకేదోలా ఉంది సార్. నేను అఖిలాండేశ్వరిగా అడగడం లేదనుకో, పని అవసరమే అడుగుతున్నాను. తప్పకుండా మేడం. నా ఉద్యోగం నిలబడ్డానికే సాయం చేస్తున్నారనుకుంటా. లోపలికి రండి. అక్క, నువ్వు మంచి మనసున్న దానివి కాబట్టే తాళిబొట్టు తాకట్టు పెట్టనవసరం లేకుండానే పని దొరికింది. రండి. ఒక్క నిమిషం భవానీ. ఈ విషయం మాత్రం పిల్లలతో చెప్పుకో. నా మీదొట్టక్క, చెప్పను. అయితే చెప్పదులే, పదండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. వచ్చా చూసావా? వాళ్ళే నా మహేంద్ర ఐశ్వర్య. నీలాంబరి మేడం చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. వాళ్ళు గెలవకూడదు, అవసరమైతే కనపడకూడదు. సరే. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మా ఆస్థాన సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ట్రెజర్ ఫండ్స్ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి కపుల్స్ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఇక్కడ
ట్రెజర్ బాక్స్ లో 10 లక్షల రూపాయల డాక్యుమెంట్స్ వేస్తున్నాను. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి ఈ 2 లక్షలు బహుమతిగా ఇస్తున్నాము. పుట్టబోయే బిడ్డకు 10 లక్షలు ఇవ్వబడును. ఐష్, ఆ 2 లక్షలు మనమే గెలవాలి. అవును మహి, కొంచెమైనా మన కష్టం తీరుతుంది. ఈ బాక్స్ ని ఈ కీతో లాక్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలంటే రెండో కీ తీసుకురావాలి మిస్టర్ మహేంద్ర. ఎస్ సార్. గేమ్ గురించి అందరికీ అర్థమయ్యేలా చదివి వినిపించు. ఇదిగో తీసుకో. గుడ్ మార్నింగ్ ఆల్. సెకండ్ కి ఎక్కడుంటుందన్నది ఎవరికీ తెలీదు. ఈ పోటీలో మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఏ మలుపులా తాళం దొరుకుతుందన్నది చెప్పలేం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మినిమం 3 స్టెప్స్ అయినా క్రాస్ చేయకపోతే 50,000 మనమే కట్టాల్సి వస్తుంది. గెలవని వాళ్లకు భయం ఉంటుంది, కానీ గెలుస్తామన్న నమ్మకం ఉన్న వాళ్ళకి వరి అవ్వాల్సిన అవసరం లేదు మహి. యూ రైట్ ఐష్. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇచ్చిన పేపర్లో మీతో పోటీ పడే జంటల్ని మిస్లీడ్ చేయొచ్చు. ఇది కూడా గేమ్లో భాగమే. ఐ మీన్ దారి మళ్లించొచ్చని. బట్ మీరెవరు దారి తప్పకూడదు. ఫస్ట్ క్లూ కూడా చదవండి మహేంద్ర. ఎస్ సార్. క్లూ ఏంటంటే 1+1 2 కాదు 3. ఇదే క్లూ. ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయింది. యూ కెన్ ప్రొసీడ్. కమాన్ మహి, టైం స్టార్ట్ అయింది. 1 1 2 కాదు 3 అంటే 2 మనుషులు లేదా 2 మనువులు కలిస్తే వాళ్ళకి జ్ఞాపకంగా పుట్టబోయే బిడ్డే 3. బంగారం, నువ్వు చాలా గ్రేట్ బంగారం. ఎస్, వీల్ విన్. ఎలా అయినా మనమే గెలవాలి. పద మహి. పద. థ్యాంక్ యూ సార్. నాతో ఆడుకుంటున్నావురా రే షేక్స్పియర్ గా. నేను గనుక విడుదలైతే నిన్ను నీ లైఫ్ ని షేక్ చేసి పారేస్తాను. కారం కలిపిన నీళ్లు తాగించి నువ్వు అసలు నిజంగా సాడిస్ట్ రా. పెద్ద పెద్ద సాడిస్ట్ అని నిరూపించుకున్నావు. నేను గనుక తప్పించుకోవాలి, అప్పుడు అప్పుడు చెప్తాను నీ పని. నేను తప్పించుకోవాలి. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. నా ఫోన్, నా మొబైల్ ఎక్కడుంది? నా ఫోన్. హలో మేడం. హలో, ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ దేవ పర్వతులు తిరిగి ఇంటికి రాకూడదు. మేం చూసుకుంటాం మేడం. కైట్ ఫెస్టివల్కి వచ్చారు. డబ్బుల కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారా? ఇది కరెక్ట్ టైం. అడ్రస్ లేకుండా చేయండి వాళ్ళని. చెప్తాం మేడం.
నన్ను బంధించాలనుకున్నావా శేఖర్? నువ్వు శేఖర్ వేరా, షేక్స్పియర్వి కాదని నాకు బాగా అర్థమైంది. అందుకే ముసుగు వేసుకొనున్నావు. కానీ నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా, ఏం చెయ్యలేవు. దారం లేకుండా ఎవరు తీసుకుంటారు పెద్దబాబు గారు? పిల్లలు ఎవరికైనా ఇచ్చేస్తాను. సరే సరే రా. నీ చేతులతో పట్టుకుని కైట్ని ఎగిరి పార్వతి. ఇక్కడే ఉండు, దాన్ని పట్టుకో. అన్నా దాన్ని కూడా తెంపే అన్నా, తెంపే అరే తెంపే అన్నా. పంట పక్షులు పోటీకి వచ్చారా? పెద్దబాబు గారు ఎట్ట మాట్లాడుతున్నారో విన్నారా? వాళ్ళ మాటలు పట్టించుకోక పార్వతి. ఇదిగో ఈ దారం పట్టుకో. అప్, అలా. పెద్దబాబు గారు మన తడాకేటు వాళ్ళకి చూపించాలి. ఈ దారి దారం వదలండి, పైకి ఎగిరేయండి. రేయ్ అన్నా ఇంకో 2 పతంగులు తెగిపడ్డాయన్నా. మిగిలిండేది ఆ జంట పక్షుల పతంగి అన్నా. రేయ్ ఇట్రా. అన్నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నావు కదా? చేస్తున్నానన్నా, చిన్నమ్మకు చూపెట్టాలిగా. అన్నా తెంచనా, జల్దీ తెంచనా. అన్నా మనం గెలిచాం పెద్దబాబు గారు. ఓయ్ అన్నలు, జంట పక్షులు కలిసి మీ గద్దె ముక్కుని చెత్త కొట్టినాయి చూసినారా?